ఫ్రెండ్స్ ఏంటంటే ఇది జాక్ ఫ్రూట్ గింజలు ఉన్నాయి కదా, అదిను కొబ్బరికాయ. ఇదేమో హాఫ్ ఏమో అంటే 25 గ్రాముల పైన ఉంటుంది అనమాట. ఈ బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలాచి ఇవన్నీ కలిపి ఏంటంటే లడ్డూలా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇవన్నీ కూడా వేపేసి ఇది మిక్సీ పట్టేసి పాకం పట్టేసి ఇది కూడా కలిపేస్తామంట దేనికి దానికి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఏంటంటే రవ్వతో చేయొచ్చు, మామూలు పుట్నాల పప్పు వేయచ్చు, పల్లిపప్పుతో కూడా చేయొచ్చు అనమాట లడ్డు అనేది. నేను చిత్తకుట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది పలానా దానికని నేను చెప్పట్లేదు, ముందుగా ఫ్రై చేస్తాను కదా. నేను 2-3 ఐటమ్స్ అని చెప్పాను కదా మీకు, వాటిలో అనమాట ఫ్రెండ్స్. ఇట్లా చిత్తకుట్టుని వేసుకోవాలన్నమాట. ఇట్లా అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీలో పట్టుకోవాలి. పిండి అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా కట్టేసాను కదా, ఇది మిక్సీ పట్టేసి ఇంకో ట్రిప్కి వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ నేను ఉడకబెట్టి వీటిని బర్ఫీ చేస్తున్నాను కదా, అది నాకు కుదరట్లేదు, టైం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది దొరకట్లేదు కాయలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమైనా దొరికితే అప్పుడు ట్రై చేసి పెడతాను అనమాట. ఇప్పుడు ఏంటంటే దీంతో ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను బర్ఫీ అనేది. ఏంటంటే జాక్ ఫ్రూట్ విత్తనాలు ఉన్నాయి కదా, గింజలు ఉన్నాయి కదా, వాటికి పాకంగానికి మిక్సీ పడతాకి ఇది ఒక కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఏంటంటే ఇలాచి 4 అనమాట, బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కొబ్బరి తురిమేమంటే ఒక గిన్నెడు అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ముద్దగా ఉంది కాబట్టి పడుతుంది. ఇది ఏంటంటే పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని ఈ బెల్లం అనేది అందుట్లో ఫ్రెండ్స్. ఇది పొయ్యి హీట్ వచ్చేసి మూకుడు పెట్టేసాను కదా, ఈ బెల్లం అనేది ఇందుట్లో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను బెల్లం పౌడర్ కూడా వాడచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది గ్లాసులు అంటే నేను టీ తాగుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ ఏంటంటే ఇలాచి 4 అనమాట, బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కొబ్బరి తురిమేమంటే ఒక గిన్నెడు అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ముద్దగా ఉంది కాబట్టి పడుతుంది. ఇది ఏంటంటే పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని ఈ బెల్లం అనేది అందుట్లో ఫ్రెండ్స్. ఇది పొయ్యి హీట్ వచ్చేసి మూకుడు పెట్టేసాను కదా, ఈ బెల్లం అనేది ఇందుట్లో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను బెల్లం పౌడర్ కూడా వాడచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది గ్లాసులు అంటే నేను టీ తాగుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది మరుగుతుంది కదా, ఇప్పుడు ఏంటంటే నేను కొబ్బరి అనేది వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇలాచి కూడా వేసేస్తున్నాను అనమాట. అంతా వేసా కదా ఫ్రెండ్స్. నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఎన్ని రకాలు చేశాను లడ్డు అనేది, అన్ని రకాల ప్రెసెంట్ తొనతోనూ, సీడ్స్తో, పల్లీలతోనూ, మామూలుగా కొబ్బరితోనూ చేసిన లడ్డూలు 3 రకాలు చేసినాయి. అన్నీ కూడా కలిపి ఒక వీడియో చేస్తాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇది లడ్డు అనేది చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసేస్తుండగా ఫోన్ వస్తే ఆపే ఫ్రెండ్స్. మళ్ళీ
విధంగా చేస్తారన్నమాట.